కేఏ పాల్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు అని అనే రకం. సాధారణంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారో తెలుసు కదా. చివరకు వాళ్లపై ఉన్న కేసుల గురించి కూడా నామినేషన్లో పేర్కొనాల్సి ఉంటుంది. కానీ కేఏ పాల్ అందరిలాంటి మనిషి కాదు కదా. అందుకే తను ఖాళీ పత్రాలతో నామినేషన్ వేశాడట. నమ్మబుద్ధి కావడం లేదా? ఆయన నామినేషన్ పత్రాలను చూసి ఎన్నికల అధికారులే షాక్ అయ్యారట. ఆయనకు ఓ పార్టీ ఉంది కదా, ఏ పేరది? అదే ప్రజాశాంతి. ఆ పార్టీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడట. ఈ సందర్భంగా కేఏ పాల్ నామినేషన్ సమర్పించాడట. తన నామినేషన్లో కేవలం తన పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి తప్పించి మిగతా వివరాలేవీ ఇవ్వట్లేదట. తన పేరు కిలారి ఆనంద్గా, అసలు పేరు అదే. ఊరు వైజాగ్లోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ను ఇచ్చాడట. నామినేషన్ పేపర్లపై తన ఫోటో కూడా అంటించలేదట. ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాల్లో ఏ అంశాలు నింపాలో అప్పుడు చెప్పడంతో తన విద్యార్హతలు, ఇతర వివరాలను అందులో పొందుపరిచారట కేఏ పాల్. ముందుగా తన పేరు, ఫోన్ నంబర్తో పాటు తన వయస్సు 55 ఏళ్లని, పోటీ చేస్తోంది ప్రజాశాంతి పార్టీ తరపున అని మాత్రమే వెల్లడించారట. తన కులం, మతం, ఇతర వివరాలేవీ ఇవ్వలేదట. ఇక తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను తెలిపే అఫిడవిట్ను కూడా కేఏ పాల్ జత చేయలేదట. కాకపోతే తన వద్ద 30,000 రూపాయలు ఉన్నట్టు తెలిపారట. బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించిన ఫామ్లోనూ ఏమీ నింపలేదట. అయితే నామినేషన్ కోసం కావలసిన అన్ని పత్రాలను 25వ తేదీలోపు సమర్పించాలని ఎన్నికల అధికారులు పాల్కు సూచించారట. అది కేఏ పాల్ నామినేషన్ సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.